చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. శనగలను బీరకాయ కూర ఎలా వండాలో మీకు వీడియో చూపిస్తాను. శనగలు ముందుగానే నానబెట్టుకున్నాం, అవి మొలకొచ్చినాయి. వాటిని ముందుగా ఉడకబెట్టినాం. ఇప్పుడు బీరకాయ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకున్నాం. ఇప్పుడు ఇది స్టవ్ పైన ఎలా వండాలో చూపిస్తాం. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంచుడు పెట్టినాం. చిన్న పావిడ నూనె పోసుకోవాలి, పోపిత్తులు వేసుకోవాలి, నిజామాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చిని గోలించుకోవాలి, ఉల్లిగడ్డ వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలి, 3 పప్పులు వేసుకోవాలి, చెంచాడు. ఇప్పుడు శనగపప్పు వేసినాం, మినపప్పు, కొత్తిమీర, మెంతి, పుదీనా, చెంచాడు అల్లం వెల్లిపాయ, చెంచాడు పసుపు, చెంచాడు ఇంగు. ఒకసారి కలపాలి. వచ్చిన బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసి ఇలా కలుపుకోవాలి. చెంచాడు కారపొడి వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన శనగలు ఇందులో పోసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. శనగలు బీరకాయ కూర రెడీ అయింది. మసాలా వేసుకున్నాం, కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. కూర రెడీ అయింది. బీరకాయ శనగలతో అండిన కూర రెడీ అయింది. ఈ కూర అండిన అమ్మ పేరు శ్యామల. చాలా రుచికరమైన వంటలు చేస్తుంది. అబ్బా గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నం కానీ, చపాతి కానీ, పూరితో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.